హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే శాంసంగ్ రీసెంట్గా రిలీజ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ M51 మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది మన ఛానల్లో ఫస్ట్ మొబైల్ అన్బాక్సింగ్. సో మనం ఏం చేద్దామంటే ఈరోజు ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి అండ్ దీని యొక్క ఫీచర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫోన్ మనకైతే ఇలాగా నీట్గా ట్యాంపర్ ప్రూఫ్ సీల్లో అయితే వచ్చింది. సో ఓపెన్ చేసి చూద్దాం. బిల్ కూడా ఉంది ఇక్కడ, బిల్ చూసుకుంటే. సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు బిల్లు 24,999 ఉంది. కాకపోతే నేను HDFCతో ఆర్డర్ చేశాను కాబట్టి నాకు 2000 డిస్కౌంట్ అయితే వచ్చింది. బ్లూ 6GB 128GB మోడల్ ఇది అయితే నేను ఆర్డర్ చేసింది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు 28,999 ఉంది. ఆఫర్లో మాత్రం 24,000కి మాత్రం వస్తుంది. అండ్ 2000 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంది కాబట్టి మనకి 23,000కి వచ్చింది లాస్ట్కి. ఓపెన్ చేసుకుంటే మనకి సో ఫస్ట్ మొబైల్ ఉంది మనకి ఇక్కడ. సో మొబైల్ పక్కకు పెట్టేస్తే ఇక్కడైతే మనకి జస్ట్ సమ్ పేపర్ వర్క్ ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు కదా, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. అండ్ లోపల చూసుకుంటే మనకి కేస్ అలా ఏం లేవు, ఓన్లీ మనకి క్విక్ స్టార్ట్ గైడు, రీజనల్ లాక్ గైడు, వారంటీ కార్డు ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం ఫస్ట్. సో పక్కన పెట్టేసి ఇది పక్కన పెట్టేస్తే మనకి ఇంకా చూసుకుంటే ఇందు లోపల ఛార్జింగ్ కేబుల్ ఉంది. వచ్చేసరికి మనకి Type-C కేబుల్తో వస్తుంది. ఇక్కడ చెక్ చేయొచ్చు కదా, Type-C కేబుల్. అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం మనకి రెండు సైడ్లు కూడా అయితే Type-C కేబుల్తో వస్తుంది ఇది. సో ఈ కేబుల్ యూజ్ చేసి మనం రివర్స్ ఛార్జింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫాస్ట్ బ్రిక్ 11W 2.25 అంటే మొత్తం 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి Type-Cతో వస్తుంది, అంతే బాక్స్లో ఏం లేవు. సో ఇవి పక్కన పెట్టేసి మనము మొబైలే చూద్దాం ఫస్ట్. సో మొబైల్ అయితే చూడడానికి ఇలా ఉంది. సో ఫస్ట్ ఫిజికల్గా ఓవర్ చూద్దాము. సైడ్కి చూసుకుంటే మనకి ఇక్కడైతే వాల్యూమ్ రాక అప్ అండ్ డౌన్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కింద ఇదే పవర్ బటన్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. టాప్లో చూసుకుంటే మనకి ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి సిమ్ పెట్టుకునే దానికి స్లాట్. అండ్ కింద చూసుకుంటే మనకి 3.5 జాక్ ఉంది. అండ్ Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, పక్కన వచ్చేసరికి లౌడ్ స్పీకర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 4 కెమెరా వస్తున్నాయి ఎల్ షేప్ సెటప్లో. అండ్ ఫ్లాష్ ఉంది, అంతే. ఇది వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి కట్అవుట్ నాచ్లో సింగిల్ కెమెరాతో వస్తుంది. పైన ఇయర్ పీస్ ఉంది, దట్స్ ఇట్. ఇదే ఫోన్ అయితే ఫస్ట్ చూడటానికి అయితే కొంచెం హెవీగా ఉంది. మనకి మెయిన్గా దీంట్లో చూసుకుంటే హైలైట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ ఉంది, ఆల్మోస్ట్ ఒక పవర్ బ్యాంక్ సైజు. సో ప్రస్తుతానికి ఫస్ట్ అయితే ఫోన్ ఆన్ చేసి చూద్దాము. సో తొందరగా దీని అయితే క్విక్ సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు కదా, ఇదైతే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 5 GHz సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకోసారికి ఇది వైరస్ అనేది నాదే 2.4 GHz. సో ఇదైతే మనకి రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. చూడటానికి అయితే ఇలా ఉంది వెల్కమ్ స్క్రీన్. స్క్రీన్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. దీనిలో వచ్చేసరికి మనకి ఏకంగా 6.7 ఇంచ్ ఫుల్ HD స్క్రీన్ ఉంది. సో ఫస్ట్ మనము దీంట్లో బ్లోట్వేర్ చూసుకుంటే ఏమీ లేదు. యూట్యూబ్ మ్యూజిక్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ కొన్ని ప్రీ ఇన్స్టాల్ వచ్చాయి అని శాంసంగ్ యాప్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రైమ్ వీడియో ఒకటి వచ్చింది, స్నాప్చాట్ ఒకటి వచ్చింది, డైలీ హంట్ ఒకటి ఉంది. మనం ఇన్ కేస్ కావాలంటే వీటినైతే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి
ట్యాబ్లెట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాము అసలు ఇది ఆండ్రాయిడ్ వర్షన్ మీద రన్ అవుతుందని చెప్పి. స్టేటస్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ మనం చెక్ చేయొచ్చు ఇది ఆండ్రాయిడ్. సో ఇదైతే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. ఓకే, అండ్ One UI 2.1 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి August 1, 2020 దాని మీద రన్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గా మనకి ఎంత స్టోరేజ్ ఎంత మెమరీ వస్తుంది అనేది చెక్ చేద్దాము. సో మనకి అవుట్ ఆఫ్ 128 GBలో 105 అంటే ఆల్మోస్ట్ 106 GB అయితే ఫ్రీ స్పేస్ వస్తుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే మనకి 6 GBలో ఆల్మోస్ట్ 3.5 GB అయితే ఫ్రీగా రన్ అవుతుంది మనకి. లేకపోతే మనం చెప్పుకోవచ్చు మొత్తం క్లీన్ చేసుకున్నా కానీ మనకి అరౌండ్ 4 GB వరకు అయితే రావచ్చు. సో 3.7 GB ఫ్రీ మనకి ర్యామ్ అయితే వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ మనం చెక్ చేయొచ్చు కదా. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకి చాలా ఫాస్ట్గా ఉంది. జస్ట్ టచ్తో ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనము దీని లోపల కార్డ్ స్లాట్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసరికి మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మనమైతే మెమరీ కార్డు అండ్ డ్యూయల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా. సో అది మంచి ఆప్షన్. మనమైతే మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ మనం ఒకసారి సెన్సార్ చూద్దాము ఏమేమి సెన్సార్స్ ఉన్నాయని చెప్పిన లోపల. సో ఇక్కడ మీరు సెన్సార్స్ అయితే చెక్ చేయొచ్చు కదా. మనకైతే సెన్సార్స్ అయితే వీళ్ళు ఏం మిస్ చేయలేదు. లైక్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్ కానీ, లేకపోతే జైరో సెన్సార్ కానీ, ఇంకా యాక్సిలోమీటర్ సెన్సార్ కానీ, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ కానీ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. సో సెన్సార్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు వీళ్ళు. సో ఇప్పుడు మనం ఒకసారి DRM ఇన్ఫోలోకి అయితే వెళ్దాము. ఇందులో వాటికి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉందా లేదా అని చెప్పి. సో ఇక్కడ చెక్ చేయొచ్చు కదా మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. సో మనం నెట్ఫ్లిక్స్ లేకపోతే అమెజాన్ అయితే ఫుల్ హెచ్డీలో అయితే మనం ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ప్రైమ్ వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఇక్కడ చెక్ చేయొచ్చు కదా మీరు, ఇదైతే మనము హెచ్డీలో అయితే ప్లే చేయొచ్చు. సో చూడడానికైతే మనకి వీడియోస్ అయితే కలర్ అయితే సూపర్గా ఉన్నాయి. అంటే మనకి మెయిన్గా అసలు డిస్ప్లే ఇదేంటి శాంసంగ్ డిస్ప్లే అంటేనే మనకి సూపర్గా ఉంటుంది. కలర్స్ కానీ లేకపోతే వీడియో కానీ క్వాలిటీ కాంటెంట్ కానీ. సో మనకి చూడటానికైతే సూపర్ ఉంటుంది. కెమెరా చూద్దాం ఒకసారి, కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉందని చెప్పి. ఎందుకంటే మనకి ఇందులో ప్రాసెసర్ మారింది కాబట్టి కెమెరా ఇంటర్ఫేస్ ఏమైనా మారిందేమో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే సింగిల్ టేక్ ఫీచర్ ఉంది, అండ్ ఫోటో ఉంది, ఇంకా వీడియో ఉంది, అండ్ మోర్ ఉంది. ఒకసారి మోడ్లోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పి. మోడ్లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ అయితే సేమ్ ఉన్నాయి. లైక్ ప్రో మోడ్ ఉంది, పానోరామా, మ్యాక్రో, లైవ్ ఫోకస్, సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్. సో సింగిల్ టేక్ ఫ్రంట్ కెమెరాకి కూడా వస్తుందని చూద్దాము. సో ఫ్రంట్ కెమెరా కూడా చెక్ చేయొచ్చు కదా. సింగిల్ టేక్ అయితే ఫ్రంట్ కెమెరాకి కూడా ఉంది ఆప్షను. సో మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి అంటే ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే మనము రివ్యూ వీడియోలో అయితే చూద్దాము ప్రస్తుతానికి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి సింగిల్ టేక్ శాంపుల్. సింగిల్ టేక్ ఏంటంటే మనకి మల్టిపుల్ సీన్స్ అయితే తీసి ఒకటే టైము, లైక్ బ్లాక్ అండ్ వైట్, బూమరాంగ్, హైపర్ ల్యాప్స్, ఇంకా నార్మల్ వీడియో, అండ్ ఇంకొక బెస్ట్ ఫొటోస్. సో మనమైతే ఇది నార్మల్ దాంట్లో తీయచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ చూసుకుంటే మనం ఇది ఇలా తీయచ్చు నీట్గా. అండ్ వైడ్ యాంగిల్లోకి వెళ్తే మనం ఇంత వైడ్ వరకు అయితే తీయచ్చు ఫొటోస్ సేమ్ పొజిషన్లో ఉండి. సో మనం ఇంకా మోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి మోర్లో అయితే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ప్రో మోడ్ అని చెప్పి, పానోరామా అని చెప్పి, ఫుడ్ అని, నైట్ మోడ్ అని, మ్యాక్రో అని, లైవ్ ఫోకస్, సూపర్ స్లో మోషన్ అండ్ హైపర్ ల్యాప్స్. ఇప్పుడు ఒకసారి మనం మ్యాక్రో ట్రై చేద్దాము. సో మ్యాక్రో అయితే చూడొచ్చు కదా ఫ్రెండ్స్. మ్యాక్రోలో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, అంటే డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇందులో 5 MP కెమెరా ఇచ్చారు కాబట్టి సో డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు అవుట్పుట్. వేరే ఫోన్స్లో చూసుకుంటే మ్యాక్రో మ్యాక్సిమం 2 MP ఇస్తున్నారు, బట్ ఇందులో సరికి 5 MP ఉంది కాబట్టి అవుట్పుట్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో ఇవైతే మనకి బ్యాక్ కెమెరా శాంపుల్స్, అండ్ ఇది వచ్చేసరికి కూడా బ్యాక్ కెమెరా శాంపుల్, మెయిన్ కెమెరా శాంపుల్, అండ్ ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్
శాంపుల్ మనకి. అండ్ ఇది వచ్చేసరికి మ్యాక్రో షాట్, అండ్ ఇది కూడా వచ్చేసరికి ఇంకోటి మ్యాక్రో షాట్ మనకి. ఇది ఇంకొక మ్యాక్రో షాట్. సో మ్యాక్రో షాట్స్ అయినా కానీ అన్ని షాట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్, ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్, అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్. రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ 4Kలో, 4K 30 fpsలో. అండ్ మీరు చూడొచ్చు కదా, మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ నేను నడుస్తున్నాను, సో నడుస్తుంటే మీరైతే చెక్ చేయొచ్చు ఎలా ఉందని చెప్పి స్టెబిలైజేషన్. సో ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ కెమెరాతో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా 4Kలో అవుట్డోర్ కండిషన్స్లో. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మీరు చెక్ చేయొచ్చు కదా వీడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. సో స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు. నేను నడుస్తూ వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియో క్వాలిటీ ఎలా వస్తుందని చెప్పి. సో ఇది వచ్చేసరికి నేను ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తాను ఫ్రెండ్స్ 4Kలో. అవును, మనకి ఇది ఫ్రంట్ కెమెరా కూడా 4K సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు చూసుకుంటే ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అవుట్డోర్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీరు చూడొచ్చు నేను నడుస్తున్నాను. సో మీకైతే చెక్ చేయొచ్చు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పి 4Kలో 25 కెమెరా నుంచి సామ్సంగ్ M51. ఈ వీడియో అయితే నేను సూపర్ స్టడీ ఆన్ చేసి తీస్తున్నాను. మనం సూపర్ స్టడీ ఆన్ చేస్తే ఏంటంటే మనకి 4K అయితే వీడియో రికార్డ్ చేయలేము, ఓన్లీ రికార్డ్ చేయగలుగుతాము. సో మీరు అయితే చెక్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు సూపర్ స్టడీ ఆన్ చేసి తీస్తున్నాను. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేను నడుస్తూ తీస్తున్నాను. సో మీరు చెక్ చేయొచ్చు వీడియో డిఫరెన్స్ ఎలా ఉందని చెప్పి. సూపర్ స్టడీ ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ గ్యాలక్సీ M51 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో నాకు దీనిలో అయితే మెయిన్గా నచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ కాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ రెండు అయితే మంచి విషయాలని చెప్పొచ్చు M సిరీస్లో ఇప్పటి వరకు వచ్చిన అన్నిటితో పోల్చుకుంటే. అండ్ నేనేం చేస్తానంటే దీన్ని 1 వీక్ యూజ్ చేసి దీని యొక్క ఫుల్ రివ్యూ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలానే గేమింగ్ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో దట్ మీరు ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఈరోజు వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.